పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 20వ వచనము నుండి 24వ వచనము వరకు. యేసు తాను అనేక అద్భుతములను గావించిన పట్టణములను ఖండింప ఆరంభించెను. ఏలయన వారిలో పరివర్తన కలుగలేదు. అయ్యో ఓ కొరాజీను పురమా, అయ్యో బెత్సయిదా పురమా, మీ యందు చెయ్యబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములలో జరిగియుండినచో ఆ పురజనులెప్పుడో గోనె పట్టలు కప్పుకొని బూడిద పూసుకొని హృదయ పరివర్తన పొంది ఉండేవారే. కావున తీర్పు దినమున మీ స్థితి కంటే తూరు సీదోను వాసుల స్థితియే మేలైనదిగా ఉండునని నేను మీతో చెప్పుచున్నాను. ఓ కఫర్నాము పురమా, నీవు ఆకాశమునకు ఎత్తబడవలెనని ఆశింపలేదా? నీవు పాతాళమునకు పడద్రోయబడెదవు. నీయందు చేయబడిన అద్భుత కార్యములు సొదొమ పురమందు చేయబడి ఉన్నచో అది నేటి వరకును నిలిచి ఉండేటిది. తీర్పు దినమున నీ స్థితి కంటే సొదొమ వాసుల స్థితియే మేలైనదని నీతో చెప్పుచున్నాను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. దివ్యవాణి వీక్షకులకు త్రియేక దేవుని నామములో శుభాభివందనములు. ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలారా, నేటి వాక్యములో మనం ఆలకిస్తూ ఉన్నాం. క్రీస్తు భగవానుడు కొన్ని పట్టణాలను ఆయన శపిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా వాటిపై జాలి పడుతూ ఉన్నారు. ఏంటి ఈ పట్టణాలు అని మనం ఆలోచన చేస్తే కొరాజీను, బెత్సయిదా పురాలు, ఇవి గలిలయ ప్రాంత పట్టణాలు. అలాగే తూరు సీదోను పట్టణాలు, ఇవి ఫొయినీషియా పట్టణాలు. ప్రియ సహోదరులారా, వీటిని ప్రభువు చూసి జాలి పడతా ఉన్నారు. దేనికోసం అంటే యేసు ప్రభు అనేక అద్భుత కార్యాలు ఈ పట్టణాలలో చేసినప్పటికీ ప్రజలలో ఎలాంటి పరివర్తన లేకపోవటం దేవుని యొక్క మనస్సును బాధించినటువంటి విషయం. అందుకే ప్రభు ఈ పట్టణాలను చూసి చాలా బాధపడుతూ ఉంటారు. ప్రియ సహోదరులారా, ఈ పట్టణాలలో యేసు ప్రభు అనేక అద్భుతాలను చేశారు. ప్రజలు కనులారా చూశారు, చెప్పగా విన్నారు. అలాగే ప్రజలు అక్కడ జరిగినటువంటి ప్రతి అద్భుతానికి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారు. కానీ ప్రభువుని విశ్వసించటంలో చాలా వెనక ఉన్నారు. అందుకే ప్రభు అంటారు, మీ దగ్గర మీ మధ్యలో నేను చేసిన అద్భుతాలు గనక మరొక ప్రాంతాల్లో చేసి ఉన్నట్లయితే వాళ్ళు ఎప్పుడో మారు మనసు పొంది ఉండేవాళ్ళు అని ప్రభువు ఆ యొక్క పట్టణాలను చూసి మనసు నొచ్చుకుంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కొరాజీను పురములో ప్రభువు కొన్ని అద్భుతాలను చేశారు. మరి ముఖ్యంగా మనం మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 23వ వచనములో మనం చదువుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు గలిలయ ప్రాంతమంతట పర్యటించుచు, ఎక్కడ పట్టణం ఈ కొరాజీనుపురం అనేది? గలిలయ ప్రాంత పట్టణం. అందుకే వాక్యం చెబుతూ ఉంది, యేసు గలిలయ ప్రాంతమంతట పర్యటించుచు పరలోక రాజ్యపు సువార్తను గూర్చి ప్రసంగించుచు ప్రజల వ్యాధి బాధలనెల్లా ఆయన పోగొట్టుచుండెను. అనగా ఈ కొరాజీనుపురం ఉన్నటువంటి పట్టణ ప్రాంతాలలోనే ప్రభు సంచరిస్తూ అనేక మంది వ్యాధి బాధలను పోగొట్టినప్పుడు వీళ్ళు చూశారు, కానీ మనసులో ఎలాంటి మార్పు అనేది వీరి జీవితంలో కలగల. అలాగే బెత్సయిదాపురంలో కూడా జరిగినటువంటి కొన్ని సంఘటనలను మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మార్కు శుభవార్త 8వ అధ్యాయము
22వ వచనంలో మనం చదివినట్లయితే వాక్యం ఈ విధంగా చెప్పబడుతూ ఉంది. అంతటా వారు బెత్సయిదా గ్రామము చేరిరి. అచ్చట కొందరు ప్రజలు ఒక గ్రుడ్డి వానిని యేసు వద్దకు తీసుకొని వచ్చి వానిని తాకవలయునని ఆయనను ప్రార్థన చేసిరి. బెత్సయిదాపురములో కొంతమంది ప్రజలు ఒక గుడ్డివాడిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చి, అయ్యా ఈయనను తాకు అన్నప్పుడు ప్రభు ఆ గుడ్డివాడిని పక్కకు తీసుకొని వెళ్ళి తన ఉమ్మి నీటితో తన యొక్క మట్టిని కలిపి దానిని తన యొక్క కండ్లకు రాయగా వాడు దృష్టిని పొందటం మనం పవిత్ర గ్రంథంలో చదువుతున్నాం. ఇది బెత్సయిదాపురంలో జరిగిన సంఘటన. ఇదే బెత్సయిదాపురంలో యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలను అద్భుత విధంగా 5,000 మందికి ఆహారముగా ఇవ్వటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చూసినటువంటి ఈ కొరాజీను బెత్సయిదాపుర ప్రజలలో ఎలాంటి మారు మనసు అనేది లేదు. అనగా మారు మనసు అనగా దేవుణ్ణి విశ్వసించేటటువంటి మనస్తత్వం రాలా. దేవునికి వ్యతిరేకంగానే ఉన్నారు, దేవుణ్ణి అంగీకరించకుండానే ఉన్నారు. అందుకే యేసు ప్రభు వారి యొక్క మనస్తత్వాన్ని చూసి, వారి యొక్క అవిశ్వాసాన్ని చూసి ప్రభువు వారిని అంటారు కదా, అయ్యో ఓ కొరాజీనుపురమా. ప్రభు చెబుతున్నటువంటి మాట, అయ్యో ఓ బెత్సయిదాపురమా, మీ మధ్య చేయబడినటువంటి అనేక అద్భుతాలను నేను ఇతర ప్రాంతాలలో చేసి ఉన్నట్లయితే, ప్రభు చెబుతున్నటువంటి మాట, జరిగి ఉండినచో అవెప్పుడో తూరు సీదోను పట్టణాల్లో జరిగి ఉంటే అవెప్పుడో మారు మనసు పొందేవి అని ప్రభు అంటున్నారు. ప్రియ సహోదరులారా, తూరు సీదోను పట్టణాలు దుర్మార్గ పట్టణాలుగా ఎంచబడ్డాయి. అయినా సరే ప్రభు అంటున్నారు, ఆ పట్టణాల్లో చేసి ఉన్నా సరే వాళ్ళు మనసు మార్చుకునే వాళ్ళే. దేవుడు ఎన్నో అద్భుత కార్యాలను ఈ కొరాజీను బెత్సయిదాపురంలో చేశారు. బెత్సయిదాపుర వాసులు ఎవరు వీళ్ళు అంటే, ఫిలిప్పు, ఆంద్రేయ, పేతురులు బెత్సయిదాపుర వాసులు. అంటే ఒక ప్రత్యేకమైన స్థానానికి కొంతమందిని దేవుడు ఆ ప్రాంతం నుంచి ఎన్నుకున్నారు. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 44వ వచనములో ఈ మాటలను మనం చదువుతూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, యోహాను శుభవార్త 1వ అధ్యాయం 44వ వచనము, ఫిలిప్పు కూడా ఆంద్రేయ పేతురుల నివాసియగు బెత్సయిదాపుర నివాసియే అని వాక్యం చెప్పబడుతూ ఉంది. ఈ ప్రాంతము నుంచి కొంతమందిని ప్రత్యేకమైన స్థానానికి ఎన్నుకున్న కొరాజీను బెత్సయిదాపుర వాసులలో ఎలాంటి మార్పు లేకపోవటం చూసి యేసు ప్రభు మనసు నొచ్చుకుంటారు. అందుకే ప్రభువు ఈ 2 పట్టణాలను చూసి ప్రభువు చాలా బాధపడతా ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, తూరు సీదోను పట్టణాలు వ్యాపారపరమైనటువంటి పట్టణాలు, మెడిటరేనియన్ సీకి దగ్గరలో ఉండేటటువంటి పట్టణాలు. ఫలితంగా యూదులకు ఈ పట్టణాలు చాలా పరిచయం. మరి ముఖ్యంగా మనం పవిత్ర గ్రంథంలో చదువుతూ ఉంటాం కదా, సొలొమోను మహారాజు దేవాలయాన్ని కట్టడానికి మరి ముఖ్యంగా ఈ తూరు సీదోను పట్టణాల నుంచి సామాగ్రిని కూడా ఆయన అక్కడ నుంచి తెచ్చుకొని ఉన్నారు అని మన వాక్యంలో చదువుతూ ఉంటాం. అదే ఈ తూరు సీదోన పట్టణాల పతనం గురించి కూడా మన యెషయా గ్రంథం 23వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులలో ఇన్ని అద్భుతాలు లేదా ఇన్ని ఆశ్చర్యమైన కార్యాలు కొరాజీను బెత్సయిదాపురంలో జరిగినా సరే ప్రజల యొక్క మనస్తత్వంలో ఎలాంటి మార్పు లేకపోవటం చూసి యేసు ప్రభు మనసు నొచ్చుకొని, ఇలాగా మీ మధ్య కాకుండా దుర్మార్గముగా ఎంచబడినటువంటి ఈ యొక్క తూరు సీదోను పట్టణాల్లో జరిగి ఉంటే వాళ్ళు ఎప్పుడో బాగుపడేవాళ్ళు అని ప్రభు అంటారు. రెండవదిగా ప్రభువు మరొక పట్టణంని చూసి బాధపడతా ఉంటారు. ఓ కఫర్నాముపురమా అని యేసు ప్రభు కఫర్నాముపురమును చూసి ఆయన బాధపడుతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారు, ఎక్కడిది ఈ కఫర్నాముపురము? ఈ కఫర్నాముపురము కూడా ఈ యొక్క గలిలయ ప్రాంతానికి చెందినటువంటి పట్టణమే. ఆ పట్టణంలో కూడా యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలను వాళ్ళు చూశారు, కానీ వాటికి సాక్షులుగా ఉన్నారు, కానీ యేసు ప్రభుని వాళ్ళు వ్యక్తిగతంగా విశ్వసించటంలో మాత్రం వాళ్ళు చాలా దూరంగా ఉన్నారు. అందుకే ప్రభువు వారిని చూసి బాధపడతారు. కాబట్టి ప్రియ సహోదరులారా, నేటి వాక్య పఠనము మనలందరినీ ఆహ్వానిస్తూ ఉంది. ఏంటి అంటే, అద్భుతాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఈ అద్భుతాలను చూసి ఆనందపడిపోవటమో, అద్భుతాలను చూసి సంబరపడిపోవటమో కాదు. ఈ అద్భుతం ఏం చేయాలి అంటే మన అంతరంగిక మార్పుకు సహాయపడాలి.
ఈ కొరాజీను, బెత్సయిదా లేదా కఫర్నాముపుర పట్టణంలో జీవిస్తున్నటువంటి ప్రజలలో ఉన్నటువంటి సమస్య ఏంటి అంటే వాళ్ళు అద్భుతాలను చూడగలిగారు, కానీ వాళ్ళ యొక్క మనస్తత్వంలో లేదా విశ్వాసంలో ఎలాంటి మార్పు అనేది రాలేదు. వారి అంతరంగంలో ఎలాంటి మార్పు అనేది రాలేదు. కాబట్టే ప్రభు అనేక గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి మరల విశ్రాంతి తీసుకునే వరకు, మరలా ఉదయం తిరిగి లేవటానికి దేవుడు అనేక గొప్ప కార్యాలు జీవితంలో చేస్తున్నప్పుడు ఈ అద్భుతాలను చూసిన తర్వాత అంతరంగికమైనటువంటి మార్పు అనేది జరగకపోతే దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అని ప్రభు తెలియచేస్తూ ఈ యొక్క ప్రజలను చూసి మనసు నొచ్చుకున్నారు. ఒక రోజున దేవుడు మనలను చూసినప్పుడు కూడా అలా మనసు నొచ్చుకోకుండా ఉండాలి అంటే రోజువారి జీవితంలో జరుగుతున్న చిన్న చిన్న అద్భుతాలను మనం పరిగణలోనికి తీసుకొని ప్రభు వైపు మనం మరలినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుతాలను ఇంకా అధికంగా చేస్తారు. మనలను అనేక మందికి సాక్షులుగా నిలబెడతారు. కాబట్టి ఇలాంటి విశ్వాసాన్ని ప్రభువా మేము పెంపొందించుకోవటానికి మమ్మలను బలపరచు అని మనసారా దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రార్థించుదాము. దయగలిగిన దేవ, కృపగలిగిన మా తండ్రి, ఆనాడు నీవు నీ వైపు మరలనటువంటి పట్టణాలను చూసి మనసు నొచ్చుకున్నారు. ఎన్నో అద్భుతాలకు సాక్షులుగా ఉన్నప్పటికీ ప్రభువా వారు నీ వైపు మరలలేకపోయారు. ఈ రోజున మేము కూడా మా రోజువారీ జీవితంలో అనేక అద్భుతాలకు మేము సాక్ష్యం. మా యొక్క స్థితిగతులు ఇప్పటికీ ఎలా ఉన్నాయి అని మేము అంచనా వేసుకొని, ఒకవేళ మా పూర్వీకుల వలె మేము కూడా అంతరంగిక మార్పు లేకుండా ఉంటే ప్రభువా మమ్మల్ని క్షమించండి. ఇకనైనా మా రోజువారీ జీవితంలో నీ యొక్క రక్షణ హస్తాన్ని, సహాయ హస్తాన్ని మేము గుర్తించి నీ వైపు మరలి నీకు అతి దగ్గరగా జీవించే భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని మన ఆదుడైన క్రీస్తు పేర అడిగి వేడి పొందుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మనందరినీ ఆశీర్వదించి సర్వదా కాపాడునుగాక. ఆమేన్.